యేసుక్రీస్తులో మీ అందరికీ నా వందనాలు. ఇది వాక్య నిమిత్తము అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. ఇందును గుర్చి ప్రధాన యాజకులను పెద్దలను నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలను తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలాన్నే మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకొని ఇంకా ఎక్స్ట్రా డోస్ కోసం యవనస్తులు బలంగా ఎక్కువ క్వాంటిటీని తినడానికి ఇష్టపడతారు, వాళ్ళు పెరిగే వయసు కనుక. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా చాలు ఒక 10 నిమిషాల ధ్యానం, ఒక 5 నిమిషాల ధ్యానం చాలు, ఇదే చాలా ఎక్కువ అని భావించకుండా we will eat some more, we will meditate some more, we will pray for some time, some more time అని భావించే వాళ్ళుగా ఉండాలి. అనగా ఇది చాలదు, ఒకప్పుడు తిన్న క్వాలిటీ లేకపోతే క్వాంటిటీ కాదు మనం ఇప్పుడు తినేది, మన క్వాంటిటీ పెరిగింది. ఒకప్పుడు స్పూన్స్తో ఒక చిన్న బౌల్తో పిల్లలకి పెట్టారు, వాళ్ళు ఎదిగే కొద్దీ క్రమంగా అంత సరిపోదు, ఇంకా క్వాంటిటీ పెరుగుతుంది. ఉదాహరణకి పాలతో మనం పెరిగాం, ఒక వయసు లేకపోతే ఒక 6 నెలలు 7 నెలలు దాటిన తర్వాత పాలు ఆపేసాం. ఇక అన్నం తినడం, కొద్దిగా స్ట్రాంగ్ ఫుడ్, సాలిడ్ ఫుడ్ తినడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇంకాస్త పెరిగిన తర్వాత బలమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. సాధారణంగా శాకాహారం పెద్ద బలాన్ని ఇవ్వలేదు, మాంసాహారమే బలం ఇస్తుందనే అభిప్రాయం ఉంది. కాబట్టి ప్రజలు మాంసాహారం వైపు మొగ్గు చూపిస్తున్నారు. అనగా పాల నుంచి చిన్న ఘనపదార్థం, సరళమైన ఘనపదార్థం నుంచి బలమైనటువంటి ఘనపదార్థపు స్థాయిలోకి వస్తాం. అనే మన ఆత్మీయ జీవితంలో కూడా గ్రోత్ రావాలని చెప్పడానికి చెప్తున్నాను నేను. మీ మధ్యలో కలహాలు ఉన్నాయండి, కొరింథీ సంఘం విశ్వాసులతో పౌలు గారు అన్నారు. అటువంటప్పుడు మీరు క్రీస్తులో ఎదగనే పిల్లలే కదా, మీకు పాలే కదా నేను తాపించాల్సింది, మీకు అన్నం నేను ఎలా తినిపించగలను, బలమైన ఆహారాన్ని ఎలా పెట్టగలను అన్నట్టుగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడారు. ఎందుకు చెప్తున్నా అంటే ఉదయకాలము ఎక్స్ట్రా డోస్ కోసం, ఎక్స్ట్రా ఫీడింగ్ కోసం. ఒక శిశువుకి తల్లిపాలు చాలినప్పుడు ఆ టిన్ ఫుడ్ కోసం లేకపోతే ఆ ప్యాకెట్లో ఉన్నటువంటి ఫుడ్ కోసం ఆ బిడ్డని ప్రిపేర్ చేస్తారు. అలాగే మన వ్యక్తిగతమైన ధ్యానములో మనకు చాలనప్పుడు దైవజనుల యొక్క వాక్య సందేశాల ద్వారా అవి విని మరింత బలపడే అవకాశం మనకుంది. మన పర్సనల్ మెడిటేషన్, అదే సమయంలో వేరే ప్రసంగం కావచ్చు. అలా మీరు ఎందుకు చెప్తున్నాండి ఇదంతా, ఈ ఉదయకాలం 8 గంటల నుంచి 8:30 వరకు ప్రసారమయ్యేటువంటి కార్యక్రమంలో మీకు స్పిరిచువల్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా వచ్చాను ఒక దేవుని సేవకునిగా. ఒక తల్లి ఒక తండ్రి మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, ఒక తల్లి తండ్రి మనకు ఆహారాన్ని సిద్ధపరుస్తారు. అలాగే ఆత్మీయ సేవకులైన వాళ్ళు, ఆత్మీయ తల్లిదండ్రులుగా వారు మన కొరకు ఆత్మీయ ఆహారాన్ని తీసుకున్నారు. దేవుడే ఇచ్చేది ఆత్మీయ ఆహారాన్ని, ఆత్మీయ తల్లిదండ్రులు లేదా సేవకులు కాదు ఆత్మీయ ఆహారాన్ని ఇచ్చేది, దేవుడే ఇస్తాడు. దేవుడు వారి ద్వారా ఇస్తాడు. మోషే ప్రార్థించినప్పుడు మోషే ఇచ్చింది కాదు, మోషే ద్వారా దేవుడు ఇప్పించింది మన్నా అని మనం గుర్తుపెట్టుకోవాలి. మోషే ఒక మాధ్యమంగా, ఒక మీడియేటర్గా ఉన్నాడు. అలాగని దేవునికి నరునికి మధ్యవర్తి మోషే అని కాదు దాని అర్థం. మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు అని రాయబడింది. మధ్యవర్తుల యొక్క మనకు అవసరత కూడా లేదు. కాబట్టి రండి, ఇదను మరింత వాక్యాన్ని ధ్యానించడానికి, ఆలోచించడానికి, కొన్ని ఆత్మ సంబంధమైన ప్రాక్టికల్ విషయాలు ఆలోచించడానికి, ఏదో ఇన్ఫర్మేషన్ కోసం కాదు, ఏదో సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ చెప్పాలని కాదు నేను ఇక్కడికి వచ్చింది. కొన్ని వాక్యానుసారమైనటువంటి వాక్యాన్ని ఆధారంగా చేసుకొని అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని మీకు కొన్ని సత్యాలు తెలియజేయాలనేది నా యొక్క ఉద్దేశం. నిన్నటి ఎపిసోడ్లో మనం నేర్చుకోవడం దాని గురించి మనం ఆలోచించాం. నేర్చుకోవాలి మనం. నా యొద్ద నేర్చుకొనుడి, అది యేసు ప్రభు ఇచ్చినట్టు ఆహ్వానం. నేర్చుకోమని చెప్తున్నాడు. శిష్యులు
వాళ్ళ యవన ప్రాయంలో ఇంచుమించు 25-30 వరకు వాళ్ళు జూయిష్ ఎడ్యుకేషన్ లేకపోతే యూదా సంబంధమైన మత బోధనలో పెరిగారు. వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవన్నీ కొద్దిగా ఎరిగిన వాళ్ళే. వాళ్ళకు బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళు కేవలం పామరులు అంటే అసలు చదువు లేని వాళ్ళని కాదు అర్థం. వాళ్ళకు బేసిక్ ఎడ్యుకేషన్ ఉంది అంతవరకే, కానీ వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ లేదు అన్నట్టుగా మనం ఆలోచించాలి. వాళ్ళకి టీచింగ్ ఇస్తున్నాడు యేసుప్రభు. యోహాను దగ్గర శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులకి యోహాను ద్వారా టీచింగ్ దొరుకుతుంది. యేసు ప్రభు దగ్గర శిష్యత్వం పొందే వారికి యేసు ప్రభు దగ్గర నుంచి ఆత్మీయమైనటువంటి ఉపదేశం దొరుకుతుంది. నా యొద్ద నేర్చుకొనుడి అనగా ఐఎమ్ రెడీ టు టీచ్ యూ. ఎప్పుడు మీరు ఎప్పుడైతే నా దగ్గరికి వస్తారో, మీ భారాన్ని నా మీద మోపుతారో, లేదు అంటే మీ మెడల మీద నా కాడిని పెట్టడానికి మీరు రెడీగా ఉంటారో, అవైలబుల్గా ఉంటారో, అదే మత్తయి సువార్త 11వ అధ్యాయం ఇందాక నేను చదివిన మాట. బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ టీపీటీ అనే తర్జుమా ఆలోచన నేను చదువుతున్నాను. 11వ అధ్యాయము 29వ వచనంలో రాయబడిన మాట, సింప్లీ జాయిన్ యువర్ లైఫ్ విత్ మైన్. లెట్స్ జాయిన్ అవర్ లైఫ్ విత్ జీసస్ లైఫ్. మన జీవితాన్ని యేసు జీవితంతో మిళితం చేద్దాం. ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అని రాయబడింది. మనము ప్రభువు అనేటువంటివి రెండు ఐడెంటిటీస్ కాదు, రెండు వేరువేరు ఐడెంటిటీస్ కాకుండా ఇవి రెండు కంబైన్డ్ ఐడెంటిటీగా, ఒక సంయుక్తమైనటువంటి ఉనికిగా దీన్ని చేసుకుందాం. ఈ రెండింటిని, ఇద్దరిని, భగవంతుడు భక్తుడు అనేటువంటి రెండు వేరువేరు అస్తిత్వాలని కాదు, ఒక సంయుక్తమైన అస్తిత్వంగా మార్చుకోవడం ఇదే సహవాసం. క్రైస్తవత్వానికి ఇతర మతాలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఇతర మతాలు దేవుడు వేరు భక్తుడు వేరు అన్నట్టుగా ఉంటాయి. కానీ క్రైస్తవత్వంలో భక్తుడు భగవంతుడితో కలుసుకోవచ్చు, భగవంతుడిలో ఏకమైపోవచ్చు, లీనమైపోవచ్చు, భగవంతుడిలాగా మారొచ్చు అనడం లేదు. మళ్ళీ గమనించాలి. ఇతర మతాలు భగవంతుడిలాగా మారిపోవడం గురించి చెప్తున్నారు, కానీ మనము భగవంతుడిలో ఏకం కావడం గురించి, ఆయనలో మమేకం కావడం గురించి, ఆయనలో అబైడ్ అని చెప్పబడినటువంటి ఇంగ్లీష్ మాట, అది యోహాను సువార్తలో మాత్రమే ఉపయోగించబడిన మాట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఎక్కువగా కనిపించే మాట. ఇక్కడ రాయబడిన మాట, సింప్లీ జాయిన్ యువర్ లైఫ్ విత్ మైన్, లెర్న్ మై వేస్. మీరేం నేర్చుకోవాలో తెలుసా? నా మార్గాల్ని మీరు తెలుసుకోండి. అండ్ యూ విల్ డిస్కవర్ దెన్ వాట్ వుడ్ హ్యాపెన్ టు యూ. మీకేం జరుగుతుంది? నా దగ్గర నేర్చుకుంటే మీకేమైనా జరుగుతుందా? ఎవరి దగ్గర నేర్చుకుంటే ఏమైనా జరుగుతుందా? ఎవరి దగ్గర నేర్చుకున్నా ఏదో ఒకటి జరుగుతుంది. నేర్చుకోవడము అనేది ఏదో ఒక అనుభవంలోకి మనల్ని నడిపిస్తుంది. ఒక సంతృప్తి కావచ్చు, మనకు ఒక ఎన్లైట్మెంట్ అని కావచ్చు. అరే మా కళ్ళు తెరిపించాడండి, కొత్త విషయాలు చెప్పాడండి ఆయన. ఇఫ్ యూ లెర్న్ మై వేస్ అండ్ యూ విల్ డిస్కవర్ హిస్ క్యారెక్టర్. ఆయన హంబుల్ అని, ఆయన దీన మనసు కలిగిన వాడని, ఆయన సాత్వికుడని, ఆయన మీక్ అని, ఆయన హంబుల్ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. దేవుని వద్ద నేర్చుకున్నప్పుడు, దేవుని మార్గాల్ని నేర్చుకున్నప్పుడు మనం తెలుసుకునేటువంటి విషయాలు. మోషేకు తన మార్గములను కనపరచను, ఇశ్రాయేలుకు తన క్రియలను కనపరచను. మోషేకు మార్గాలు, హీ షోడ్ ద వేస్ టు మోసెస్. మనకు దేవుడు తన మార్గాన్ని, తాను ఏ విధంగా ఏ మార్గాల్లో మనల్ని తీసుకుని పోతాడో, మనకు మన భవిష్యత్తుకు కావలసినటువంటి ఫ్యూచర్ రోడ్ మ్యాప్ని దేవుడు చూపించాలనుకుంటున్నాడు. నా యొద్ద నేర్చుకోండి అనేటువంటి ఒక ఇన్విటేషన్. మోసెస్ గారు, పాల్ గారు, అపోల్లో గారు వీళ్ళు నేర్చుకునడం, అంతేకాకుండా ఫిలిప్పీ సంఘస్థులు నేర్చుకోవడం, తెస్సలోనిక సంఘస్థులు నేర్చుకోవడం, వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో అనగా వీళ్ళు మాత్రమే నేర్చుకోగలరా? ఇంకెవరు నేర్చుకున్నవాళ్ళు లేరా? ఉన్నారు. మనం నేర్చుకునేటువంటి పాసిబిలిటీ మనకుంది. పరిశుద్ధాత్ముడు మన బోధకుడు, ఆయన మనకు బోధిస్తూనే ఉంటాడు. ఆయన నా సంగతులను మీకు బోధిస్తాడు, మిమ్మును సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన మమ్మల్ని ఎక్కడో అయోమయమైన స్థితిలో అర్ధాంతంగా వదిలేసి, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాడని కాదు. మధ్యలో వదిలేసి వెళ్ళేటువంటి స్నేహాలు, బంధాలు కొన్ని ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి అనగా నిత్యత్వంలోకి మనల్ని నడిపించినంత వరకు, ఆయన మరణం వరకు మన కాపరి అయి ఉండి మనల్ని నడిపిస్తాడని కీర్తన గ్రంథంలో ఉంది. కాబట్టి మనం ఆలోచించిన మాటలు నేర్చుకోవడం, లెర్నింగ్ ఫ్రమ్ హిమ్, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం.
ఆయన ద్వారా ఆయన గురువుగా చేసుకోవడం, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డిసైపుల్షిప్. ఏదో సువార్త విన్నాం, బాగుందండి, బాప్తిజం ఇస్తారా, ఇవ్వండి, అంతటితో ఆగిపోకుండా గ్రేట్ కమిషన్లో మత్తయి సువార్త 28, మార్కు సువార్త 16, లూకా సువార్త 24, అంతేకాకుండా యోహాను సువార్త 20 కూడా అనుకుందాం, అంతేకాకుండా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, ఈ 5 చోట్ల ఉన్నటువంటి మెసేజ్ని, వీటి యొక్క సారాంశాన్ని మనం గ్రహిస్తే గ్రేట్ కమిషన్ అని చెప్పబడినది అది గొప్పదిగా కనిపిస్తుంది. గొప్ప ఆజ్ఞ, చివరి ఆజ్ఞ, అది గొప్పదిగా కనిపిస్తుంది. యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలో భాగంగా అందులో సువార్తీకరణ ఉంది, అందులో శిష్యత్వం ఉంది, అందులో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. బాప్తిజం, ప్రభురాత్రి భోజనం అంటే గ్రేట్ కమిషన్లో లేవనుకోండి, తర్వాత వచ్చింది, అది వేరే విషయం. అందులో బాప్టిజం అనేటువంటి ఒక ప్రాసెస్ ఉంది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి, నామములలోనికి కాదు, నామములోనికి వారికి బాప్తిజం ఇవ్వండి. అంతేనా? అయిపోయిందా? లేదు. సువార్తీకరణతో అయిపోలేదు. కొన్ని సాంప్రదాయాల్ని, కొన్ని విధానాల్ని నిర్వహించడంతో సరిపోలేదు. శిష్యత్వం, దట్ ఈస్ ఇంపార్టెంట్. తర్వాత నేను మీతో కూడా ఉంటాను, ఒక సాన్నిధ్యాన్ని అనుభవించేటువంటి అనుభవం, ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్. శిష్యత్వం గురువుతో జరుగుతుంది, సాన్నిధ్యాన్ని అనుభవించడం ప్రభుతో జరుగుతుంది. దట్ ఈస్ ఎంటైర్లీ పర్సనల్, ఇండివిజువల్. దేవుని స్తోత్రం. మనం ఆలోచించిన విషయాలు ఇవి. ఈ దినము మనం ఆలోచించబోతున్న విషయాలు, ఈ దినం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. చదువుదాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 5వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 22nd chapter verse 5. ఇందును గురించి ప్రధాన యాజకుడు పెద్దలు నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుని యొక్క పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేముకు తేవాలని అక్కడికి వెళ్తిని. All of this can be verified by the high priest and the supreme council of elders, for they even wrote letters to our fellow Jews of Damascus, authorizing me to arrest them and bring them back to Jerusalem as prisoners to be punished. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ సిరియా, లేకపోతే డెమస్కస్. సిరియా రాజధాని, సిరియా యొక్క క్యాపిటల్ ఇట్స్ డెమస్కస్. ఎక్కడో ఉన్నటువంటి యెరూషలేములో నుంచి ఎవరికో ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏమంటే డమస్కులో కూడా కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ప్రభు నామములో ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ఈ వేలో ఉన్నవాళ్ళు ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఎవరు వెళ్తారు అక్కడికి అని ఆలోచించి ప్రార్థించే వారిని హంట్ చేస్తున్నటువంటి, చేస్తున్నట్టు, వేటాడుతున్నట్టుగా ఉన్నటువంటి, అది ప్రాణాధారమైనటువంటి పౌలు గారిని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని, నువ్వు వెళ్ళి యు గో అండ్ బ్రింగ్ దెమ్, ఎంతమంది ఆయన వాళ్ళని అరెస్ట్ చేసేసి వాళ్ళని బంధించేసి తీసుకునిరా అని పంపించినట్టుగా చూస్తున్నాం. కానీ ఆయన అలా చేయలేకపోయాడు. కారణం ఏంటంటే ప్రభు దర్శనం అతనికి కలిగింది, ప్రభు అతని యొక్క రూట్ మార్చాడు, అతనిని యూటర్న్ తీసుకోమని చెప్పినట్లుగా అతనికి ఒక కొత్త దిశా నిర్దేశం చేసినట్టుగా మనం చూడగలం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్ కూడా చూడండి, కొద్దిగా తేడాగా ఉంది. మానవ చిత్తం, దేవుని చిత్తం, రెండు ఒకటని కాదు. మానవ చిత్తం వేరు, దేవుని చిత్తం వేరు. ఈ మాట అర్థం చేసుకోవడానికి ఒక చిన్న మాట కూడా చెప్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీరమునకు విరోధముగా ఆత్మయు, ఆత్మకు విరోధముగా శరీరమును అపేక్షించుచున్నవి అని రాయబడింది. అంటే శరీరంలో జరిగేది వేరు, ఆత్మలో జరిగేది వేరు. శరీరంలో జరిగేది శరీర సంబంధమైంది, ఆత్మలో జరిగేది ఆత్మ సంబంధం. ఇవి రెండు పక్కపక్కనే ఉండొచ్చు, ఒకే చోట ఉండొచ్చు, ఒక బాడీలో ఉండొచ్చు, కానీ ఇవి రెండు వేరు. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మానవ చిత్తము శరీర సంబంధమైనది, దేవుని చిత్తము ఇట్స్ బియాండ్ హ్యూమన్ విల్, ఇట్స్ బియాండ్ ఫిజికల్. అది భౌతికానికి అతీతమైనది, శరీరానికి అతీతమైనటువంటి స్వర్గ చిత్తము, దేవుని చిత్తం మనం గ్రహించాలి. మానవ చిత్తము, దేవుని చిత్తము అంటున్నప్పుడు మానవ చిత్తం ఉన్న చోటల్లా దేవుని చిత్తం ఉంటుంది. మానవ చిత్తానికి భిన్నమైనది దైవ చిత్తం. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో రాయబడింది. రాయబడిన మాట ఏంటంటే, మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు, మీ మార్గముల వంటివి కాదు నా మార్గాలు. మార్గాలు వేరు, తలంపులు వేరు. అంటే మార్గాలకి తలంపులకి తేడాలు మనం ఆలోచించడం లేదు. దేవుడు చెప్పింది, యువర్ థాట్స్ ఆర్ డిఫరెంట్, మై థాట్స్ ఆర్ డిఫరెంట్, యువర్ వేస్ ఆర్ డిఫరెంట్, మై వేస్ ఆర్ డిఫరెంట్, ఐ ఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ యూ హ్యూమన్ బీయింగ్స్. భక్తిహీనుల కన్నా భగవంతుడు భిన్నమైన వాడుగా ఉన్నాడు, భక్తుల కన్నా ఆయన
భక్తిహీనులు భక్తులు కలిగినటువంటి ఈ దుష్ట లోకములో ఈ లోకానికి అతీతంగా భగవంతుడు ఉన్నాడు అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. మనం ఆలోచిస్తున్న విషయం 5 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మానవ చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, రెండు ఎలా భిన్నంగా ఉన్నాయి, ఎంటైర్లీ ఆపోజిట్ వర్డ్స్ లాగా లేకపోతే యాంటోనిమ్స్ లాగా ఇవి వ్యతిరేకంగా ఉన్నాయి అనే దాని గురించి మనం గమనించబోతున్నాం పౌలు జీవితంలోంచి ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని. మొట్టమొదటి విషయం 22వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట. చూడాల్సిన అవసరం లేదు, అది మూల వాక్యం కనుక. అక్కడ రాయబడిన మాట బంధించడానికి అని రాయబడింది. 17వ వచనంలో మనం గమనిస్తే అంతటా తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా చాలే, నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి, నువ్వు యెరూషలేము నుంచి వెళ్ళిన వ్యక్తి, దమస్కు వచ్చిన వ్యక్తి మరలా యెరూషలేముకు తిరిగి వెళ్ళాడు. రోమన్ అథారిటీస్ చెప్పారు యూ షుడ్ అరెస్ట్ ఫ్యూ పీపుల్ అండ్ బ్రింగ్ దెమ్. కానీ యెరూషలేముకు వెళ్ళిన వ్యక్తి, ఎవరిని అరెస్ట్ చేసి తీసుకోలేకపోయిన వ్యక్తి యెరూషలేములో ప్రార్థిస్తున్నాడు. నేను ప్రార్థన చేస్తుండగా దమస్కులో ప్రార్థన చేశాడు. 9వ అధ్యాయం 11వ వచనంలో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హీ వాస్ ప్రేయింగ్. గమనించాలి, బంధించాలి అనుకున్నవాడు బంధించబడ్డాడు, ప్రభు చేతుల్లో బంధించబడ్డాడు. నెంబర్ 1, బంధించాలి అనేది దేవుని చిత్తం, మానవుని చిత్తం. ఆయన చేతుల్లో బంధించబడాలి అనేది దేవుని చిత్తం. బంధించాలి అనుకున్న వాడిని బంధించడం దేవుని చిత్తం. మనుషుల్ని ఖైదీ చేయాలనుకున్న వాడిని క్రీస్తు ఖైదీగా మార్చడం దేవుని చిత్తం. రెండో విషయం ఇక్కడ రాయబడింది 22వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, దమస్కులో వారిని కూడా, వారిని అని కాదు వారిని కూడా బంధించి దండించుటకై, టు పనిష్, టు బైండ్ అండ్ పనిష్, పనిష్ శిక్షించడానికి, దండించడానికి ఆయన వచ్చాడు. దమస్కు రావడంలో పౌలు గారికి ఒక ఉద్దేశం ఉంది. సార్ మీరు ఎందుకు వచ్చారండి దమస్కస్? ఐ హ్యావ్ ఓన్లీ వన్ అజెండా, యేసు నామములో ప్రార్థించే వాళ్ళని బంధించాలి, నాకు వేరే ఉద్దేశాలు లేవు. ఐ హ్యావ్ దిస్ మిషన్, దట్స్ ఆల్. నేను ఇక్కడికి వచ్చింది సైట్ సీయింగ్ కోసం కాదు, షాపింగ్ కోసం కాదు. నేను వచ్చింది ద ఓన్లీ వన్ అజెండా, టు క్యాచ్ ఆల్ ద పీపుల్ ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు, యెహోవా దేవుని నామంలో ప్రార్థన చేస్తే పర్లేదు, యేసు అంట ఎవరో, యేసు అంట కొత్త దేవుడు, ఆ దేవుని నామంలో ప్రార్థన చేసేవాళ్ళు నేను బంధించడానికి వచ్చాను అన్నట్టుగా మాట్లాడవచ్చు. రెండోది, దండించాలి అని వచ్చిన వాడిని దండించినటువంటి ప్రతి పరిస్థితిని ఒప్పుకునేటట్టు, తన దండనల గురించి ఒప్పుకోలు చేసే విధంగా చేశాడు దేవుడు. దండించాలనేది దేవుని, మానవుని యొక్క చిత్తం, దండన గురించి ఒప్పుకోవాలి అనేది దేవుని చిత్తం. పనిషింగ్ ఈజ్ హ్యూమన్ విల్, ద కన్ఫెషన్ అబౌట్ పనిషింగ్ ఈజ్ గాడ్స్ విల్. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, పూర్వం దోషకుడును, ఎస్, హింసకుడును, హానికరుని నన్ను తన పరిచర్యకు నియమించి. చాలండి, నేను పూర్వం, ఇది నా బ్యాక్గ్రౌండ్, నేను మంచోడిని కాదు, దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, ఐఎమ్ ఏ బ్యాడ్ గాయ్, నేను చాలా చెడ్డవాడినండి. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. మనమైతే చెప్పుకోలేము. పూర్వం కూడా నేను మంచోడినండి, మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడినండి అని చెప్పుకుంటామేమో, కానీ ఐ వాజ్ సో బ్యాడ్ అని చెప్పుకోలేము. పౌలు గారు చెప్తున్నాడు, నేను పూర్వం దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి. చూసారా, మన బ్యాక్గ్రౌండ్, మన టెస్ట్ మనీ, మన ఓల్డ్ టెస్ట్ మనీ బాగుండకపోవచ్చు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ మన టెస్ట్ మనీస్ అని మారిపోతాయని చెప్పడానికి చెప్తున్నాను. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 22వ అధ్యాయం 5వ వచనంలో రాబడింది, సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని, పత్రికలు, రోమన్ సీల్ ఉన్నటువంటి, రోమన్ గవర్నమెంట్ సీల్ ఉన్నటువంటి లెటర్స్ని తీసుకొని తాను వెళ్తున్నాడు. ఎవరైనా క్వశ్చన్ చేస్తే వై యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని అడిగితే, అవునండి మాకు పర్మిషన్ ఉందండి. మన మీటింగ్స్ అప్పుడప్పుడు ఆటో అనౌన్స్మెంట్స్ చేసేటప్పుడు పోలీస్ పర్మిషన్ లెటర్ ఒకటి ఉంటుంది. ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేస్తే ఇదిగోండి అని చూపిస్తాం. అక్కడ ఒక పోలీస్ గవర్నమెంట్ లేదా డిపార్ట్మెంట్ వాళ్ళ సీల్ ఒకటి ఉంటుంది, వాళ్ళ యొక్క సిగ్నేచర్ ఉంటుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు అధికారయుతంగా చేస్తున్నారని. ఇప్పుడు పౌలు గారు పత్రికలు పొందడానికి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు, లేకపోతే పత్రికలు పొందడానికి ఆయన రోమా అధికారుల దగ్గరికి వెళ్ళాడు.
కానీ దేవుని చిత్తం అది కాదు. పత్రిక రాయడం, ప్రజలను బలపరచడం, ప్రజలను ఆత్మీయంగా బలపరచడం, తన ఎపిసోడ్స్ ద్వారా ప్రజలను ధైర్యపరచడం అనేది దేవుని చిత్తం. రోమాపత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 7 వచనాల వరకు మనం చూడాల్సిన అవసరం లేదు. అవన్నీ కలిసి ఉన్నాయి కనుక మనకు సమయం లేదు కనుక మనం చదవలేదు. కానీ పౌలు పత్రిక ఎవరికి రాస్తున్నాడని చెప్తున్నాడంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వ్రాయినది, ప్రభునామములో ప్రార్థించే వారికి రాయినది అని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం అంటాడు. అనగా పత్రికలు రాశాడు. పత్రికలు పొందుకున్నవాడు ఎవరో ఒకరి రోమా ప్రభుత్వపు అధికార ముద్ర ఉన్నటువంటి ఆ పత్రికలు తీసుకొని తిరిగినవాడు. ఇప్పుడు పరలోకపు ప్రత్యక్షతలతో పత్రికలు రాయడానికి ప్రభు ప్రోత్సాహం. అనగా పత్రికలు పొందుకోవడం అనేది మానవుని యొక్క చిత్తం కావచ్చేమో. రికమెండేషన్ లెటర్స్, లేకపోతే ఎమ్మెల్యే లెటర్, ఎంపీ లెటర్, ఇంకేదైనా కావచ్చు, లేకపోతే హయ్యర్ అథారిటీస్ వాళ్ళ లెటర్స్ కావచ్చు. కానీ పరలోకపు ప్రమేయం ద్వారా, పరలోకపు ప్రేరణ ద్వారా పత్రికలు రాసి, చూడండి ఎన్ని పత్రికలు. ఒకవేళ అపోస్తలుడైన పౌలు యొక్క పత్రికలు లేవనుకుందాం, ఇంచుమించు 14 పత్రికలు లేని కొత్త నిబంధన 13 పుస్తకాలు ఉన్న కొత్త నిబంధనగా మారి ఉండేది, చిన్నదిగా మారి ఉండేది. అప్పుడు ఎలాగా ఈ చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఎలాగా, చర్చ్ గ్రోత్ ఎలాగా అనేటువంటి కొన్ని ప్రాథమికమైన విషయాలు మనం ఎరిగిండే వాళ్ళం కాదు. పౌలు యొక్క కాంట్రిబ్యూషన్ చూడండి. 1st సెంచరీ క్రిస్టియానిటీకి తాను చేసినటువంటి ఆ కాంట్రిబ్యూషన్, ఇట్స్ వండర్ఫుల్. ఆ 14 పత్రికలు, పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రం లేనటి పాత నిబంధన ఒకసారి ఊహించి చూడండి. పౌలు పత్రికలు లేని కొత్త నిబంధనని ఎలా ఊహించలేమో, అలాగే ధర్మశాస్త్రంలో మోషే 5 పుస్తకాల్ని, పంచకాండాలు లేనటువంటి పాత నిబంధనని మనం ఊహించలేము. మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి బంధించాలి అనేది మానవుని చిత్తమని, ఆయన చేత బంధించబడాలనేది దేవుని చిత్తమని. రెండోది దండించాలి అనేది మానవుని చిత్తమని, దండనల గురించి ఒప్పుకోలు చేయడం దేవుని చిత్తమని. మూడోది పత్రికలు పొందడం మానవుని చిత్తమని, పత్రికగా మారడం లేకపోతే పత్రికను రాయడం, ప్రభువును మహిమపరచడం అనేది దేవుని చిత్తమని. 4వ విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనంలో సౌలు ప్రభువు యొక్క శిష్యులను బెదిరిస్తూ, అనగా మునికోలలకు ఎదురు తన్నుతూ, అనగా పరిశుద్ధులకు ప్రభు నామంలో ప్రార్థించే వాళ్ళని బెదిరిస్తూ, బెదిరించుటయు హత్య చేయుటయు, బెదిరించుట మాత్రమే కాదు, బెదిరించుట హత్య చేయుట ఏమైందంట తనకి, ఇట్ బికమ్ హిస్ హాబీ అనుకోవచ్చు, ఇట్ బికమ్ హిస్ లైఫ్ అనుకోవచ్చు. అది అతనికి ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళాను. ప్రధాన యాజకుడి యొద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రధాన యాజకుడు రాజకీయాలతో మిళితమైపోయి జీవిస్తున్న వ్యక్తి 1వ శతాబ్దంలో. రాజకీయాల్ని, మతాన్ని ఆ రోజులో విడదలేని పరిస్థితి ఉంది. తనకు ప్రాణాధారమైనట్టు, ఏంటి ప్రాణాధారణం? బెదిరించుట, హత్య చేయుట. ఇదేనా మన ప్రాణాధారాలు? ఇవి లేకపోతే, బెదిరించడం లేకపోతే, హత్య చేయడం లేకపోతే అతనికి ఒక పీస్ ఆఫ్ మైండ్ లేని పరిస్థితి. చూసారా, చాలామంది ఇతరులు ఇబ్బంది పడుతుంటే ఆనందించే వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఇతరులు సంతోషించినప్పుడు మాత్రమే సంతోషించేవారుగా ఉండాలి. ఇతరుల సంతాప సమయంలో మనం సంతాపాన్ని వ్యక్తం చేసేవాళ్ళుగా ఉండాలి. అందుకని దేవుని వాక్యం రాయబడి, సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చే వారితో ఏడవండి. సంతోషించే వాళ్ళ దగ్గరికి పోయి ఏడుస్తూ కూర్చున్నా, ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ కూర్చున్నా ఏదేదో మానసిక రోగం అనేటువంటి అవకాశం ఉంది. మన సానుభూతిని, సహానుభూతిని మనం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఇక్కడ ఆలోచించాల్సిన మాట, తనకు ప్రాణాధారమైనట్టు అని రాయబడింది. పౌలు యొక్క ప్రాణాధారం అటది. ఇది మానవుని చిత్తం. మానవుని చిత్తం ఏంటి? ఇట్స్ అ హ్యూమన్ విల్ టు మేక్ సంథింగ్ యాజ్ ఎ హాబీ, యాజ్ ఎ లైఫ్. కానీ దేవుని చిత్తం ఏంటి అని ఆలోచిస్తే, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట, నేను ఇప్పుడే ప్రాణార్పణ కాదు, పానార్పణ. చాలామంది దీన్ని చదివేటప్పుడు చాలా చోట్ల కూడా నేను గమనించింది ప్రాణార్పణ అని చదువుతారు. ప్రాణార్పణ కాదు, పానార్పణ. దట్స్ ఎ డ్రింక్ ఆఫరింగ్. అనగా నా ప్రాణాన్ని, నా జీవితాన్ని, నన్ను నేను ఒక పానీయ అర్పణలాగా ప్రభు సన్నిధిలో పోసుకుంటున్నాను. ఉదాహరణ మీకు అర్థం కావడానికి, ఒక సందర్భంలో కొంతమంది ధీరులు, శూరులైనట్టు వాళ్ళు
దావీదుతో పాటు ఉన్నటువంటి వాళ్ళు పరాక్రమశాలుడు. వాళ్ళు తీసుకొని వచ్చిన నీళ్లు తాగలేక ఆయన ప్రభు సన్నిధిలో పారవేశాడు. పానాన్ని లేకపోతే పానీయాన్ని, డ్రింక్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించడం, దీన్నే పానార్పణ అంటారు. పాత రోజుల్లో పానార్పణ చేసేవాళ్ళు లెవిటికస్లో, లేవి కాండంలో మనం దీన్ని చూడొచ్చు. దాన్ని నేను ఇప్పుడు వివరించడం లేదు. పౌలు చెప్తున్న మాట, తాను ఏదో పాత నిబంధన కార్యక్రమంలో పానార్పణ చేస్తున్నాడని కాదు, తానే పానముగా మార్చబడి, పానీయముగా మార్చబడి ప్రభు సన్నిధిలో పోయి, అంటే ఇంకా చెప్పాలంటే నేను చనిపోబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు డై, నేను త్వరగా చనిపోతున్నాను, ఐ నో అబౌట్ మై లైఫ్, ఐ నో అబౌట్ మై ఫ్యూచర్, నేను చచ్చిపోతాను, నేను పానీయార్పణముగా నేను పోయబడుతున్నాను. గమనించారా? ప్రాణాధారమైనట్టుగా ఉండడం కాదు, ఏదో దేన్నో ఒకదాన్ని ప్రయోజనకరము కానీ వాటిని ప్రాణాధారంగా మార్చుకోవడం కాదు, కానీ ప్రభువు కోసం పానార్పణంగా పోయబడ్డం అనేది దేవుని చిత్తమే. ఈ పరిచయలో అరిగిపోవడం, కరిగిపోవడం, నలిగిపోవడం, విరిగిపోవడం అనేది ప్రభు చిత్తం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. 5వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 3వ వచనం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే హేరోదు అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. యూదులకు ఇష్టమైన కార్యములు తెలుసుకొని పేతురు కూడా పట్టుకొనెను. ఆ దినములు పండుగ. ఇక్కడ గమనించాల్సిన విషయం, యాకోబును ఖడ్గము చేత చంపించి, స్టెఫన్ను రాళ్ల చేత కొట్టి చంపించి, ఇప్పుడు పేతురుని చెరసాల్లో పెట్టాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు కాదు, పండగ టైంలో కాదు, ఈ పాస్ ఓవర్ టైంలో కాదు, నిదానంగా చూద్దాం. ఇది అయిపోగానే, యూదుల యొక్క సెలబ్రేషన్స్ అయిపోగానే, యూదులను సంతోషపరచడం కోసం, చూసారా, కొంతమంది మనుషులను సంతోషపరచడానికి మెన్ ప్లీజర్స్గా మారుతారు. మనం మెన్ ప్లీజర్స్గా ఉండకూడదు, గాడ్ ప్లీజర్గా ఉండాలి. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను క్రీస్తు దాసులను కాకపోదును అని గలతీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు అన్నారు. గుర్తుపెట్టుకోవాలి, మనం మెన్ ప్లీజర్స్ కాదు, గాడ్ ప్లీజర్స్గా మారాలి. అందుకని ఇక్కడ రాయబడిన మాట, యూదులను సంతోషపరచడం కాదు, యూదులను సంతోషపరుస్తూ జీవిస్తున్నాడు, తన తోటి యూదులను సంతోషపరుస్తూ జీవిస్తున్నాడు పౌలు. కానీ యూదుల దేవుణ్ణి, యూదులు ఆరాధించే దేవుణ్ణి, యూదుల యెహోవా దేవుణ్ణి సంతోషపరిచేవారిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నట్టుగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అనగా ఇంగ్లీష్లో ప్లీజింగ్ గాడ్ అనగా దేవుణ్ణి సంతోషపరచడం. విశ్వాసము లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం ఇట్స్ ఇంపాసిబుల్, అది అసాధ్యం. కాబట్టి దేవుణ్ణి సంతోషపరచడం ప్రాముఖ్యమైన విషయం. ఇట్ ఈస్ హ్యూమన్ విల్ దట్ వీ షుడ్ ప్లీజ్ ఈచ్ అదర్. నిన్ను నేను, నన్ను నువ్వు, భార్యను భర్త, భర్తను భార్య ఇలా సంతోషపరచుకోవడం, బంధువుల్ని వాళ్ళు వీళ్ళు సంతోషపరచుకోవడం అనేది మానవుని చిత్తం. కానీ దేవుని చిత్తం అది కాదు. దేవుని చిత్తం టు ప్లీజ్ హిమ్ అలోన్. కాబట్టి మన జీవితాల్లో మానవ చిత్తం కాకుండా దైవ చిత్తమే జరుగుతూ, దేవుని చిత్తమే నెరవేరుతూ మనం అలా ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.